హలో గైస్, నా పేరు మైత్రం వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ స్టేట్ సబ్స్క్రైబ్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో లైలా సినిమా గురించి మనలో చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. విశ్వక్ సేన్ గారి సినిమా, అది February 14th అయితే రిలీజ్ కాబోతోంది. విశ్వక్ సేన్ గారు లేడీగా కనబడబోతున్నారు. అండ్ ఏ సర్టిఫికేట్ కూడా వచ్చింది సినిమాకి అయితే. సో కొన్ని అడల్టరీ థింగ్స్ ఉన్నాయి, అవి మనకి ట్రైలర్లోనే చూపించారు. ఆ డైలాగుల్లో కావచ్చు, విజువల్స్లో కావచ్చు, వాటిల్లో. సో ఇదంతా కూడా అలా నడుస్తూ ఉంది. సో సినిమాకి మంచి హైపే ఉంది, ఎందుకంటే కొంచెం ఆ లేడీగా ట్రై చేయడం అదంతా కూడా డిఫరెంట్గా ఉంది. అండ్ చిరంజీవి గారు కూడా వచ్చారు నిన్న ఈవెంట్కి. ఆ తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, అది కూడా బాగా పాపులర్ అవుతోంది. అంటే విశ్వక్ సేన్ బాలకృష్ణ గారి కాంపౌండ్ తారక్ అంటుంటాడు, మీరెందుకు వెళ్తున్నారు అది ఇది అంటున్నారు, దాంట్లో ఏముంది ఇష్టాలు ఉండకూడదా ఇదని చెప్పి ఆయన మాట్లాడింది బాగా వైరల్ అయింది. అది కూడా సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది, చాలా పాజిటివిటీని తీసుకొని వచ్చి పెట్టింది. సో బాగా ప్రమోషన్ అయితే జరిగింది సినిమాకి అయితే. సో అదైతే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ట్విట్టర్లో ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అదేంటంటే బాయ్కాట్ లైలా అని చెప్పి, అంటే లైలా సినిమాని బాయ్కాట్ చేయాలని చెప్పి ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అరౌండ్ 50,000 ట్వీట్స్ అయితే పడ్డాయి దానికి. సో చాలా హ్యూజ్ లెవెల్లో పీపుల్ అయితే బాయ్కాట్ చేస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళైతే. సో ఇది సిచ్యువేషన్. అని ఎందుకు అలా చేస్తానంటున్నారు, వై పీపుల్ వాంట్స్ టు బాయ్కాట్ లైలా అంటే, బేసిక్గా ఇందులో పృథ్వీ గారు ఉన్నారు. అంటే 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారు కదా. సో ఆయన ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సో నిన్న ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఆయన కూడా స్టేజ్ మీదకి వచ్చి అయితే మాట్లాడారు. ఆ మాట్లాడిన టైంలో ఆయన ఒక పొలిటికల్ టాపిక్ని అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడు పాలిటిక్స్ని సినిమాల్ని మ్యాక్సిమం కలపద్దు అని చెప్పి చాలానాళ్ళుగా అందరూ అనుకుంటున్న పాయింటే. బట్ ఇంకా ఎప్పటికప్పుడు ఏదో ఒక సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. అండ్ దాని కారణంగా కొంతమంది ట్రిగర్ అవుతూ ఉంటారు, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నిన్న పృథ్వీ గారి కారణంగా జరిగింది. ఆయన స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడుతూ ఏదో లైలాలో ఒక మేకల సీన్ ఉంటుంది, 158 సంథింగ్ అదని. అండ్ లాస్ట్కి లెక్కేస్తే అవి కూడా 11 మేకలే ఉంటాయని. సో అదంతా కూడా చెప్పారు. సో 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు వచ్చాయి, మనకని తెలిసింది కదా. సో దాని గురించే కొంచెం లైట్గా ట్రోల్ చేసినట్టుగా, లైట్గా కామెడీ చేసినట్టుగా ఒక డైలాగ్ అయితే అన్నారు ఆయన. సో దానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎస్ఎం అంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు అయితే రియాక్ట్ అయ్యారనమాట. సో వాళ్ళు ఇప్పుడు ట్విట్టర్లో ఆ ట్రెండ్ అయితే చేస్తున్నారు, లైలా సినిమాని బాయ్కాట్ చేస్తామని. ఈవెన్తో విశ్వక్ సేన్ గారు చాలా మంచి యాక్టర్ అయినప్పటికీ కూడా ఇక మేము ఈ సినిమాని బాయ్కాట్ చేస్తాం, ఎందుకంటే ఇంకా ఇట్లా జరిగింది కాబట్టి అని చెప్పి వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. అండ్ నేను ఈ వీడియో చేసే టైంకి అయితే వాళ్ళు ఇంకా ప్రెస్ మీట్ అయితే పెట్టలేదు. అంటే వాళ్ళు పెడతాము అన్నారు. లైలా టీము ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు సారీ చెప్తామన్నట్టుగా వాళ్ళు మెన్షన్ చేశారనమాట. ఎందుకంటే ఇది ఏదో అన్ఇంటెన్షనల్గా జరిగింది, అది ఏదో ఇంటెన్షనల్గా చేసింది అయితే కాదు. యాక్చువల్గా ఇప్పుడు ప్రెస్ మీట్ నడుస్తోంది యాక్చువల్గా. సో వాళ్ళు అదే సారీ ప్రెస్ మీట్ కూడా పెట్టారు ప్రస్తుతానికి. సో వాళ్ళు ఇంకా సారీ చెప్తారు, ఇంకా అంతకుమించి ఏముంది, ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగింది సంథింగ్ అదే చెప్తారు. ఇంకా అలాగే ఉంటుంది సిచ్యువేషన్. సో దానివల్ల మేబీ కొంతమంది ఎవరైతే బాయ్కాట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు మళ్ళీ కొంచెం తగ్గుండొచ్చు. వాళ్ళు సరే చూద్దాంలే విశ్వక్ సేన్ కోసమైనా అని అనుకుంటూ ఉండొచ్చు. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు అలా చేయడం రైటా రాంగా? ఇప్పుడు ఒక ఈవెంట్లో, ఒక సినిమాకి సంబంధించిన ఈవెంట్లో పాలిటిక్స్ గురించి మాట్లాడడం రైటా రాంగా? అంటే అంటిల్ అన్లెస్ ఆ సినిమా ఏదన్నా ప్రజెంట్ పాలిటిక్స్ మీదే తీస్తే అది వేరే విషయం. అట్లా కాకుండా జనరల్గా కనుక తీసినట్టయితే దాని విషయంలో దానికి సంబంధించి ఆర్ దాని గురించి ఏదో ఒకటి మొత్తానికి పాలిటిక్స్ గురించి డిస్కస్ చేయడం రైటా రాంగా అంటే రాంగ్ అని కూడా కాదు, ఇట్స్ అన్నెసెసరీ, అనవసరం. ఎందుకంటే ఇప్పుడు దానివల్ల సినిమాకి పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదు.
అంటే మైట్ బి ఇప్పుడు దీనివల్ల ఇంకొక రకమైన ప్రమోషన్ కూడా జరిగి ఉండొచ్చు ఈ సినిమాకి, అది వేరే విషయం. కానీ దాంట్లో ఒక 60% నెగిటివ్ సిచ్యువేషనే ఉంది. సో అనవసరమైన విషయమే ఇది. ఇప్పుడు ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి, పాయింట్ ఏంటంటే అన్నెసెసరీగా కొన్ని ట్రిగర్ చేసే మాటలు వదలడం వల్ల అది సినిమాకి ఇంకా లేనిపోని నెగిటివిటీని తెచ్చిపెడతా తప్ప పాజిటివిటీని అయితే తేదు. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ ఎలాగో ఉంటుంది పాజిటివిటీ, దాన్ని ఎవరు మార్చలేరు. బట్ అందులోంచి ఇంకొంతమంది వెళ్ళిపోయేలా చేయడమే ఈ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీల తాలూకా ముఖ్యమైన లక్ష్యం అన్నట్టు ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్. సో అది అన్నెసెసరీ కదా. ఇప్పుడు అక్కడ మాట్లాడింది ఎవరి కోసమైనా అయ్యి ఉండొచ్చు అబ్బా. ఇప్పుడు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కోసమో వైఎస్ఆర్సీపీ కోసమో 11 సీట్ల కోసం అది పక్కనేటండి, అది కూడా కాదు. మైట్ బి ఎవరైనా ఒక హీరోయిన్ కోసం తప్పుగా మాట్లాడినా, ఆర్ లేదంటే ఏదైనా ఒక పర్టికులర్ ప్రొఫెషన్ కోసం తప్పుగా మాట్లాడినా, ఇప్పుడు కెమెరామ్యాన్ తక్కువ చేస్తూ మాట్లాడారు అనుకోండి, కెమెరామ్యాన్స్ అందరూ తగులుకుంటారు. ఇక మేము బాయ్కాట్ చేస్తాం, మేము సమ్మె చేస్తాం, ధర్నా చేస్తాం అంటారు. జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది. ఏదైనా సరే సినిమా గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు సినిమా గురించి మాట్లాడి ఆ సినిమా ఎందుకు చూడాలి, చూస్తే ఎలా ఉంటుంది, పెట్టే టికెట్కి వర్తా కాదా, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ని ప్రమోట్ చేసుకుంటే అయిపోద్ది. అది మానేసి ఇంక ఇలాంటి కైండ్ ఆఫ్ విషయాలన్నీ అనవసరం. ఒకప్పుడు తెగ ట్రోలింగ్ జరిగింది, నేను ఒప్పుకుంటాను. అది జగన్ గారు వైనాట్ 175 అనడం, సో దానికి 11 సీట్స్ రావడం, సో ఇట్లాంటివన్నీ జరగడం వల్ల ట్రోలింగ్ అనేది జరిగింది. ఇప్పటికీ కూడా మీమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద. సో అదంతా కూడా నడుస్తుంటుంది, అది వేరే విషయం కంప్లీట్గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి 39.37% ఎంతో ఓట్ బ్యాంక్ అయితే ఉంది లాస్ట్ ఎలక్షన్స్లో కూడా. ఈవెన్ 11 స్థానాలు వచ్చినా కూడా ఓట్ బ్యాంక్ 39.37% ఉంది. దగ్గర 1,32,00,000 ఓట్ బ్యాంక్ అయితే ఉంది. ఏది ఆంధ్రప్రదేశ్లో 1,32,00,000 మంది ఉన్నారనమాట. సో ఆయన ఓడిపోయి ఉండొచ్చు, 11 సీట్లే వచ్చి ఉండొచ్చు, ఘోరంగా వచ్చి ఉండొచ్చు. కానీ అంతకుముందు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినప్పుడు ఆయనకి ఎలాగైతే మోర్ దెన్ 39% ఆఫ్ ఓట్ బ్యాంక్ వచ్చిందో, ఈయనకి కూడా అలాగే 11 సీట్లు వచ్చినా కూడా మోర్ దెన్ 39% ఆఫ్ ఓట్ బ్యాంక్ అయితే ఉంది. సో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఆయన పార్టీకి సంబంధించిన వాళ్ళు గెలవడానికి సరిపోయేంత లేదు, అది పాయింట్. అండ్ ఓట్లు కూడా అసలు ఏమాత్రం చేయలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళ ఓట్లు అసలు సరిపోలేదు అంతే ఆ నియోజకవర్గాల్లో, అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఆయన ఇష్టపడే వాళ్ళు చాలా హ్యూజ్ నెంబర్లో ఉన్నారు. సో సినిమా అంటే ఏదో ఒక్కరు చూస్తే కాదు కదా, ఒక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ చూస్తే సరిపోదు. అండ్ బేసిక్గా ఇప్పుడు లైలా సినిమా ఉంది. లైలా చాలా వరకు యూత్ఫుల్ మూవీ. సో అటు యూత్ ఉంటారు, ఇటు యూత్ ఉంటారు. అంటే అటు టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళలో యూత్ ఉంటారు, వీళ్ళలోనే యూత్ ఉంటారు. సో వీళ్ళు కావాల్సి ఉంటుంది. ఒకవేళ సినిమాకి మంచి టాక్ వస్తే వీళ్ళు బుక్ చేయాలి టికెట్లు, వీళ్ళు రావాల్సి ఉంటుంది. అట్లా కూడా కలెక్షన్స్ వస్తాయి కదా. సో సినిమాకి అందరూ కావాలి. ఒక రాజకీయ పార్టీకి మెజారిటీ ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక పార్టీ రూలింగ్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో 88 సీట్లు కదా. సో ఒక 90 వస్తే సరిపోద్ది. అప్పుడు అది ఓకే. ఇంకా కొన్ని పాయింట్స్ ట్రిగర్ చేసినా వేరే వాళ్ళని పర్లేదు అన్నట్టే ఉంటుంది. ఎందుకు, అక్కడ మెజారిటీ సరిపోద్ది. ఇక్కడ అలా కాదు, ఉన్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్ సినిమాకి, ఆ పర్టికులర్ కేటగిరీకి వాళ్ళందరూ రావాల్సి ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు సినిమాలు మ్యాక్సిమం ఈ కైండ్ ఆఫ్ కాంట్రవర్సీలకు దూరంగా ఉంటేనే బెటర్. ఇంకా అది సిచ్యువేషన్. అంతెందుకు ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా కూడా దాంట్లో ఏదైనా పొలిటికల్ మ్యాటర్ ఉన్నా కూడా దాన్ని బయట సిచ్యువేషన్స్కి మ్యాక్సిమం ఆపాదించట్లేదు. ఏదో కొన్ని సిచ్యువేషన్స్లో తప్ప, కొన్ని సినిమాల టైంలో తప్ప మిగతా సినిమాలు మ్యాక్సిమం కూడా బయట వాటితో లింక్ చేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు అన్నెసరీ అనే కన్నా పాయింట్ అయితే ఉందన్నమాట అందరికీ కూడా. సో అది సిచ్యువేషన్. సో అందుకే మ్యాక్సిమం వాటిని లింకప్ చేయకుండా ఉంటేనే బెస్ట్. ఇంకా సో అలా లింక్ చేస్తే మళ్ళీ ఏదో ఒక ఇష్యూ అవుతుంది ఇలాగే. సో అది పాయింట్. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఈ బాయ్కాట్ చేయడం వల్ల ఏదో హ్యూజ్ డ్యామేజ్ అయిపోద్ది, ఇంకా సినిమా కంప్లీట్గా ఇంకా డెడ్ అయిపోద్ది అనేది అది అందులో ఎలాంటి లాజిక్ లేదు. ఆ మాటలో ఎట్లాంటి లాజిక్ లేదు. ఇప్పుడు చాలామంది ఆ ట్వీట్స్లో చూశాను నేను. ఇప్పుడు గేమ్ చేంజర్ టైంలో ఇలాగే మాట్లాడారు, దానికి రిజల్ట్ ఏంటో చూశారు. ఇప్పుడు దీనికి ఇట్లా మాట్లాడతారు, దీనికి రిజల్ట్ చూస్తారంటే గేమ్ చేంజర్ సినిమా బాగాలేదు. సో సినిమా బాగోకపోవడం వల్ల దానికి సరిగ్గా అనుకున్నంత కలెక్షన్స్ రాలేదు. కానీ అంటే ఒక జస్ట్ ఓకే సినిమా, అది అంత ఎక్స్ట్రాడినరీగా తీయలేదు దాన్ని. సో అలాంటి సినిమా కాబట్టి దానికి అలాగే కలెక్షన్స్ వస్తాయి. అంతేగాని సినిమా బాగున్నా కూడా దాన్ని బాయ్కాట్ చేయడం అనేది ఇంకా ఇంపాసిబుల్. ఎక్కడో ఒక 5% ఆఫ్ డ్యామేజ్ ఉంటుందబ్బా అంతే ఈ కైండ్ ఆఫ్ బాయ్కాట్ ట్రెండ్స్ వల్ల. అది హిందీలో ఆల్రెడీ చూసాం మనం, హిందీలో కావచ్చు ఇక్కడ కావచ్చు ఆల్రెడీ చూసాం మనం. సో దానివల్ల మ్యాక్సిమం ఎక్కువ డ్రాబ్యాక్ ఉండదు. ఇప్పుడు ఆ మధ్య ఆమిర్ ఖాన్ సినిమాకి దేనికో బాయ్కాట్ చేసాం హెవీగా అన్నారు.
బ్రహ్మాస్త్రాకి బాయ్కాట్ చేసామన్నారు. మళ్ళీ అదే రణబీర్ కపూర్కి మళ్ళీ ఇప్పుడు రణబీర్ కపూర్ని బ్యాన్ చేస్తున్నాం, అదే బాయ్కాట్ చేస్తున్నాం అంటున్నారు. సో తర్వాత యానిమల్కి మళ్ళీ కలెక్షన్స్ వచ్చాయి. ఎట్లా వచ్చాయంటే ఆ పర్టికులర్ సినిమాని బట్టి వచ్చేస్తాయి, సినిమా బాగుంటే వచ్చేస్తాయి. సో అది పాయింట్. సో బాయ్కాట్ చేద్దాము అనుకునేవాళ్ళు మ్యాక్సిమం ఇంపాక్ట్ చేయగలిగేది ఒక 5% అంతే. సో అది సిచ్యువేషన్. బట్ ఆ 5% ఆడియన్స్ని అయినా ఎందుకు వదులుకోవడం, అది కదా పాయింట్. ఇప్పుడు 100 కోట్ల దగ్గర 5% అంటే 5 కోట్లు, 5 కోట్ల కలెక్షన్ ఎందుకు వదులుకోవాలి, అంతే కదా, సింపుల్ లాజిక్ ఇది. సో అది పాయింట్ అనమాట. సో వాళ్ళనైనా వదులుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ రైట్, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ మూవీస్. సినిమాలకి ప్రతి రూపీ మ్యాటరే, ప్రతి టికెట్ మ్యాటరే. సో అందుకని అందరూ కావాలి, అందరినీ కలుపుకుంటూ పోవాలన్నమాట. సో అది సిచ్యువేషన్. వీలైతే అసలు ఏంట్లోని దూరకుండా ఉండి జస్ట్ సినిమా అన్నట్టు ఉంటే అయిపోయింది, అది వేరే విషయం మళ్ళీ. సో అది సిచ్యువేషన్ అనమాట. సో ఇది నా ఒపీనియన్ అండ్ నా పాయింట్ ఆఫ్ వ్యూస్. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరోస్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై. మీట్ నెక్స్ట్ వీడియో, బై.